రైట్. ఇంకొకటి ఇక్కడ అవినీతి ఇందాక మనం అనుకున్నట్టుగా చూస్తే ఆమచి కృష్ణమోహన్ వీటన్నిటికీ దూరంగా ఉంటారు. నియోజకవర్గంలో ఇలాంటి ల్యాండ్ గ్రాబింగ్, శాండ్, వైన్ ఇట్లాంటివి ఏమీ లేకుండా, ఇవన్నీ లేకుండా ఇప్పుడున్న కరెంటు సినారియోలో పాలిటిక్స్ చేయడం సాధ్యం అంటారా? 100% పాసిబుల్. మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆమచి కృష్ణమోహన్ ఎందుకు చేయగలిగారు? నేను ప్రతిరోజు జనం మధ్య తిరుగుతానండి. ప్రతిరోజు మా పొలమో ఫ్యాక్టరీకి వెళ్తాను. నేను ఉండేది నా ఊర్లో. నేను చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. అవి పబ్లిక్ సర్వీస్కే వినియోగిస్తాను. కాకపోతే మరీ ఏదన్నా దీనికి ఉన్నప్పుడు అమ్ముతుంటాం ఆస్తులు. మళ్ళీ ఏదన్నా 10 రూపాయలు మాకు చెరువులు మెయిన్ సోర్సు. ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంది. వచ్చినవి ఎక్కడైనా ఒక భూమి ఉంటే మళ్ళీ ఎలక్షన్ టైంలో అమ్మటం, మళ్ళీ కొనటం, ఇదే ఉంటుంది తప్పితే ఇంతకు మించి నేను ఎనీ సార్ట్ ఆఫ్ ఎంక్వైరీ, మీరు లై డిటెక్టర్ పెట్టుకోండి, లేకపోతే ఏ టెస్ట్ అయినా చేసుకోండి, నాకేమీ హిడెన్ లైఫ్ లేదు ఫైనాన్షియల్గా. అందుకే మీ మీద ఆరోపణ ఏ రకమైనటువంటి వేరే వ్యాపారం కూడా ఏం లేదు. నేనేం పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా కాదు. ఏదన్నా ఒక మా చుట్టుపక్కల ఈ పందిలిపల్లి మా పొలాల పక్కన లేకపోతే వేటపల్లి దగ్గర ఏదన్నా ల్యాండ్ కొని ఎలక్షన్ టైంలో అమ్మటం, అట్లా తప్పితే మాకు కష్టపడి సంపాదించాలి అంతే. అందుకే మిమ్మల్ని ఎవరు విమర్శించడానికి కూడా సాహసం చేయరంటే మీ దగ్గర ఏమి లేదు కాబట్టి. ఏమి లేదు. నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ ఎంక్వైరీ ఎనీ టైం. ఎందుకని మిమ్మల్ని చంద్రబాబు కానీ జగన్ కానీ వీళ్ళిద్దరూ కూడా అసలు పల్లెత్తు మాట అంటారు? మీ నియోజకవర్గానికి వచ్చినా కానీ మిమ్మల్ని అనకపోవడం కాదు. హానెస్ట్గా నేను పర్సనల్గా నేనేంటనేది ఇద్దరికి తెలుసు. వాట్ ఈజ్ ఆమంచి అనేది వాళ్ళకి తెలుసు. 100% తెలుసు. అని నేను గొప్పండని వాళ్ళు వేరే పార్టీ పెట్టుకొని చెప్పలేరు కదా. పర్సనల్గా ఎలా తెలుసు అంటే, నాకున్న తక్కువ స్థాయి పొలిటికల్ కెరీర్లో 5 ముఖ్యమంత్రులు. ఒకరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు అపోజిషన్ ఉన్నాడు, ఆయనతో నాకు సంబంధం లేదు. అప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన పాపం చనిపోయిన తర్వాత రోషి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముగ్గురు. 4వ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత 5 ఇప్పుడు జగన్ గారు. ఈ 5గురికి నేనేందనేది 100% తెలుసు. వీళ్ళిద్దరితో కూడా కలిసి పనిచేశాను కదా. చంద్రబాబు నాయుడు గారితో కూడా 2.5 years. నేను ఎప్పుడూ నా పర్సనల్గా ఏది అడగలేదు ఆయనకి. ఈవెన్ వాళ్ళు ఏదన్నా నేను ఇప్పుడు 1-2 సందర్భాల్లో పార్టీకి కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు హెల్ప్ అంటే ఉన్నప్పుడు చేయాలి. అప్పుడు ఒక రకమైనటువంటి ఏదో ఒకటి ఫేవర్ చేస్తారనే ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా నేను ఏటికి కనీసం నేను మాట వరుసకు కూడా అడగలేదు. అప్పుడు వాళ్ళకి ఉంటుంది కదా, వీడు ఇంతకాలం ఉన్నాడు మనల్ని ఏం అడగలేదు. నేను ఏ ఫేవర్ నా పర్సనల్గా ఇంతవరకు ఎవరిని అడగలే.